అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎన్ఎల్పిలో డిలేషన్, డిస్టార్షన్, జనరలైజేషన్ గురించి చూద్దాం. మనకు ఏదైనా సమాచారం చేరితేనే కదా మనకి ఏ విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. కమ్యూనికేషన్ అనేది మనకు చాలా ముఖ్యమైన అంశం. ఈ కమ్యూనికేషన్లో ఒక్కొక్కసారి డిలేషన్ అనేది జరుగుతుంది. ఈ డిలేషన్ అంటే ఉన్న సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మధ్యలో కొంత సమాచారాన్ని డిలీట్ చేసేసి మనకు చేరవేయడం డిలేషన్ అని అంటాం. ఉదాహరణకి ఒక నలుగురు వ్యక్తులు ఎక్కడికైనా ఈవినింగ్ సినిమాకి కానీ ఎక్కడికైనా పార్టీకి కానీ వెళ్దాం అనుకున్నారనుకోండి. అందులో ఒక వ్యక్తికి సడన్గా ఏదో అర్జెంట్ పని వచ్చి ఇంకొక వ్యక్తితో నేను రాలేకపోతున్నాను, మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు అని మిగతా వాళ్ళకి చెప్పమని చెప్పాడు అనుకుందాం. ఆ వ్యక్తి కొంత సమాచారాన్ని డిలీట్ చేసేసి ఎవరో వాళ్ళ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తున్నారని చెప్పకుండా ఆయనకు ఇక్కడికి రానని చెప్పాడు అని చెప్పారనుకోండి, ఆ విషయం కొంతవరకు రాంగా అర్థమవుతుంది. అంటే కొంత సమాచారం అక్కడ కట్ అయిపోయింది. మనం పెద్దవాళ్ళ నుంచి చాలా సమాచారం, ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకున్నాం. దాని ద్వారానే మనం చదువుకోవాలని, మనం ఎలా పనులు చేయాలని, ఇలా మనం ముందుకు వెళ్ళాలని నేర్చుకున్నాం. కానీ ఈ సమాచారం అంతా మనకి ఉన్నట్టుగా మనం దాకా చేరుతుందా అంటే లేదని చెప్తాం. ఎలా అంటే మనం ఏదైనా చూడండి, మొదటి నుంచైనా ఏదైనా విషయం విన్నప్పుడు ఆ విషయం యాజిటీస్గా మన వరకు రాదు. దాంట్లో మధ్యలో ఒక డిలేషన్ అనేది జరుగుతుంది. కొంత సమాచారం కట్ అయిపోతూ ఉంటుంది. ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి కమ్యూనికేషన్ జరిగేటప్పుడు మనం మొదటి వ్యక్తికి చెప్పిన విషయం ఒకటైతే ఆ వ్యక్తి నుంచి ఇంకొక నలుగురు తర్వాత ఇంకొక వ్యక్తికి చేరే సమాచారం వేరే అయిపోతుంది. ఈలోగా మధ్యలో డిలేషన్ అనేది జరుగుతుంది. ఆ వ్యక్తి ఇష్టాలను బట్టి సమాచారం అనేది మారిపోతూ ఉంటుంది. మనం ఇంకొకరికి చెప్పినప్పుడు ఆ విషయం వాళ్ళకి నచ్చిందైతే ఒక విధంగా మారుస్తూ ఉంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనిది ఇంకొక విధంగా మారుతూ ఉంటారు. కాబట్టి ఈ సమాచారం మన వరకు కరెక్ట్గా రాదు. ఇప్పుడు మనం మన పెద్దవాళ్ళ నుంచి, మన పేరెంట్స్ నుంచి మనం కొంత సమాచారాన్ని నేర్చుకున్నాం. ఆ సమాచారం వాళ్ళు అనుభవంలో తెలుసుకున్నదైనా కావచ్చు, లేదా ఇతరుల నుంచి నేర్చుకున్నదైనా కావచ్చు. డిస్టార్షన్ అంటే మనం అర్థాన్ని మార్చేయడం. ఒక వ్యక్తి ఏదైనా తన హడావిడిగా ఒక సమాధానం మనకి కొంచెం గట్టిగా చెప్పాడు అనుకోండి, ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాం, అతని ఇంటెన్షన్ ఏదైనప్పటికీ ఆయనకి మనం అంటే కోపం, ఇష్టం లేదు కాబట్టి ఆయన గట్టిగా మనకి చిరాగ్గా సమాధానం చెబుతున్నాడని ఏదో ఒక స్టోరీని మనం ఊహించేస్తూ ఉంటాం. నిజానికి అక్కడ ఉన్న స్టోరీ వేరే ఉండొచ్చు. కాబట్టి ఉన్న అర్థాన్ని మార్చేయడాన్ని మనం డిస్టార్షన్ అంటాం. జనరలైజేషన్ విషయానికి వస్తే ప్రతిదాన్ని ఒకటే విధంగా జనరలైజ్ చేసి మాట్లాడడం. ఒక వ్యక్తి 4-5 పనులు చేశాడనుకోండి, కాస్త ఆ పనుల్లో ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ ఎదురైందంటే ఇంకా మిగతా వాటి గురించి ఆలోచించకుండా నేను ఎప్పుడు ఏ పని చేసినా ఫెయిల్ అయిపోతూ ఉంటాను, సక్సెస్ అనేది నాకు రాదు అని జనరలైజ్ చేసేయడం చూస్తూ ఉంటాం. ఇంకా అంటే అన్నిటికీ ఆ జనరలైజేషన్ అనేది వర్తించేస్తూ ఉంటుంది. సో చూడండి, ఒక ఫ్యామిలీలో ఇలా ఉంటారు, ఈ వ్యక్తులు ఈ విధంగానే ప్రవర్తిస్తుంటారు అనేది జనరలైజ్ చేసేసి మాట్లాడేస్తూ ఉంటాం. సో ఆ జనరలైజేషన్ అనేది అన్ని వేళలా ఒకటిగా ఉండదు. ఈ జనరలైజ్ చేసేయడం వలన మనం అప్పటికే ఉన్న విషయం ఏదైనా సరే ఒక అభిప్రాయానికి వచ్చేసి దాని ద్వారా మనం ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి మనం ఏదైనా సమాచారాన్ని కరెక్ట్గా మనం దాన్ని తెలుసుకున్నామా అనేది మనం ఆలోచించాలి. ఈ సమాచారం మనకు చేరడంలో ఈ జనరలైజేషన్, డిస్టార్షన్, డిలేషన్ అనేది ఒక్కొక్కసారి సమాచారాన్ని అర్థం మార్చేస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని ముందుకి వెళ్దాం. థ్యాంక్ యూ.